నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేరం గరుడాచలం నాయుడు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక శాసనసభ్యులు వేగశిర నరేంద్ర వర్మ. దేశంలోని తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, తొలి భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయం బాపట్లలోనే పురుడు పోసుకుంది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పి సాయిబాబు. వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ ప్రముఖ షుగర్ డాక్టర్ బి శరత్. బాపట్లలో శ్రీ పేరం గరుడాచలం నాయుడు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే వేగశిర నరేంద్ర వర్మ రాజు, జనసేన పార్టీ బాపట్ల జిల్లా సమన్వయకర్త నామన వెంకట శివనారాయణలు ఆవిష్కరించారు. బాపట్ల పట్టణంలోని ప్రముఖ కూడలి అయిన చీలి రోడ్డు సెంటర్ వద్ద శ్రీ పేరం గరుడాచలం నాయుడు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ కూటమి నాయకులు, ప్రముఖ ఆడిటర్ చాపలి సుబ్రహ్మణ్యం, తాండ్ర సాంబశివరావు, వివిధ పార్టీల ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ భగలముఖి అమ్మవారికి దివ్యశక్తి యంత్రస్థాపన, పంచలోహ సింహాల ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రానైట్ పద్మపీఠంపై శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న చందోలి శ్రీ భగలముఖి అమ్మవారి దేవస్థానం నూతన ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంటుంది. శాంతి విజయాలకు ప్రతీక అయిన అమ్మవారి సన్నిధిని మరింత దివ్యంగా తీర్చిదిద్దేందుకు బాపట్ల శాసనసభ్యులు వేగశిర నరేంద్ర వర్మరాజు సంకల్పించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. చైతన్యవంతమైన పూజా కార్యక్రమాలు, ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య నూతన పంచలోహ సింహాలకు, గ్రానైట్ పద్మపీఠానికి పంచగవ్య పూజ, సర్వతో భద్ర మండల ఆరాధన, జలాదివాసం, పుష్పాదివాసం, ధాన్యాదివాసం వంటి సాంప్రదాయ క్రతువుల్ని నిర్వహించారు. గతంలో శాస్త్ర నియమాన్ని అనుసరించి ఎమ్మెల్యే తన సొంత నిధులతో వీటిని తయారు చేయించారు. ఈ పంచలోహ సింహంల విగ్రహాలు భక్తుల్లో పౌరుషానికి, ధర్మ రక్షణకు చిహ్నంగా నిలుస్తాయని వేద పండితులు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో జరగనున్న దివ్యశక్తి యంత్రంలో గ్రానైట్ పద్మపీఠం, పంచలోహ సింహంల ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. అమ్మవారి శక్తిని కేంద్రీకరించే ఈ యంత్రం ప్రతిష్ఠించడం ద్వారా భవిష్యత్తులో మరింత శక్తివంతమైన అమ్మవారి అనుగ్రహ కృపా కటాక్షాలు లభిస్తాయని, పరిసరాల్లో సానుకూల తరంగాలు పెరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ప్రధాన క్రతువును ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు దంపతులు అత్యంత నియమ నిష్టలతో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి జి నరసింహమూర్తి మాట్లాడారు. చందోలి భగలముఖి ఆలయాన్ని ఒక ప్రధాన పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు గాను మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో ఆలయ అభివృద్ధికి కావాల్సిన ఏర్పాట్లు, భక్తులకు కావాల్సిన సౌకర్యాలు గురించి కూడా ప్రణాళిక ఉన్నాయని ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొలకోట చక్రధర్ రెడ్డి వివరించారు. ఈ పూజా కార్యక్రమంలో పిట్టలవానిపాలెం ఎంఆర్ఓ డి వెంకటేశ్వరరావు, చందోలి ఎస్ఐ ఎంవి శివకుమార్, చందోలు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బండ్లమూడి సుజాత, ఆర్ఐ శ్రీనివాసరావు, చందోలి విఆర్ఓ అరుణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు వక్కలగడ్డ ప్రసాద్, గీతరాజు పట్టాభిరామారావు, భక్తులు తెల్లపాటి శ్రీనివాసరావు, పి విజయభాస్కర్ రెడ్డి, శ్రీ దేశీరాజు, చంద్రశేఖర్ ప్రసాద్ పాల్గొన్నారు. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేశారు. కర్లపాలెం వాసవి ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఆర్యవేశ సంఘం, వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ క్లబ్, అన్నదాన సమాజం ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవాన్ని పురస్కరించుకొని 108 కలశాలతో ఊరేగింపు, పంచామృత అభిషేకం, ఫలోదకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, విశేష అర్చన, మహిళలతో కుంకుమ పూజలు, అర్చకులు పరిమి శ్రీమన్నారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ నాయకులు తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, అన్నదాన సమాజం తూనిగుంట్ల లలిత బాబు, నందిపాటి నాగమల్లేశ్వరరావు, వాసవి క్లబ్ అధ్యక్షులు సురేష్ బాబు, వాసవి క్లీన్స్ క్లబ్ సభ్యులు అధ్యక్షులు వసుంధరాదేవి, సెక్రటరీ కొమ్మూరి తిరుమల కుమారి, శ్యామాంజలి, జిల్లా నాయకులు బొలిశెట్టి రాంబాబు, ఎక్కల నాగశ్వేత, కోడూరి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. అమృత పంచామృత జరుగుతుంది. తర్వాత కుంకుమ పూజ కార్యక్రమం,
తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ వాసవి అమ్మవారు అందరినీ మరి ఎవరైనా కులాలను కోరుకుంటూ పేరు కోరుకున్నాం. అన్ని కులాలకి అన్ని మతాలకి అన్యోన్యంగా ఉండాలి, ఆర్య సంఘాన్ని మరియు అభివృద్ధి పరంగా కావాలని కోరుకుంటున్నాం. ఇదే వాసవి అమ్మవారి మాకు జీవనంలో అమ్మవారి పెద్ద 108 విగ్రహం పెనుగోడులో స్థాపించబడింది. ఈ అమ్మవారికి చాలా ఘనంగా జరుగుతుంది. ఈరోజు అమ్మవారి గుడి నిర్మాణం పూర్తి చేసుకోలేకపోయాం. అతి టైంలోనే తక్కువ టైంలోనే అమ్మవారికి గుడికి శంకుస్థాపన జరుగుతుంది. ఇది అందరి ముందు చెబుతున్నాము, అందరూ కూడా పాల్గొనాలి. దీనికి చందాగా ఎక్కువగా చందాము మా కుటుంబ తరపున ఇస్తాం. ఆ విధంగా ఎవరు కావాలి పోటీ పడి నీకంటే నేను ఇవ్వగలను, నీకంటే ఇవ్వగలని వచ్చిన వాడు గొప్ప. దయచేసి పాల్గొని ఈ పూజా కార్యక్రమాలు తల్లి ఇవాళ ఇక్కడ మేము రిటైర్మెంట్ పూజ చేస్తున్నాము. అలా కాకుండా రేపు సంవత్సరానికి మేము గుడిలో పూజ చేసుకోవాలంతా మీకు జీవన కావాలి. మమ్మల్ని చల్లగా జీవించాలి, మా ఆర్య సంఘాన్ని చల్లగా కాపాడు, అందరూ మంచి పేరు తీసుకొచ్చి ఆర్య సంఘం వారికి మంచి గుర్తింపు తల్లి. మీ జీవనంలో మాకు అన్నీ ఉన్నాయి, మేము బాగానే ఉన్నాము. మీ కార్యక్రమం ఇంకా చేసుకోవడానికి అందరికీ శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఈ తయారీకి మాకు వ్యాపారమే కాదు, మాకు అమ్మవారు కూడా దయ కావాలని ఊళ్ళో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నగర ఊరేగింపులో పాల్గొని ఏడీఎంపీ మాదిరిగా అమ్మవారిని సంతోషపడాలని కోరుతూ అందరూ కూడా ముందుకు రావాలని మరీ కోరుకుంటున్నాం. తల్లి అమ్మ వాసవి మాత అందరిలోనూ ప్రవేశించి నీ శక్తి సామర్థ్యాలు అందరూ తెలవు. అమ్మ నువ్వు గ్రామంలో ప్రవేశించినప్పుడు కొంతమంది కొంత ఇళ్ళకి రాలేరు. నీ పీఠం పెట్టిన తర్వాత అందరూ వచ్చినా ఎవరికి అభ్యంతరం లేకుండా జరిగిపోయిన తల్లి నీ పీఠం చాలా గొప్పది. నీ పూజ చేసుకున్నవారు కొంతమంది పెళ్లి అవుతా లేదనుకున్నాను మా జీవించండి. అమ్మ వాసవి మాత నేను కూడా ఉన్నాను, నేను వాసవి నమ్మని వాసవి కుటుంబ వ్యక్తిగాను నేను నీకు ముందుగా పూజా కార్యక్రమం చేసుకుంటానని బుద్ధి తల్లి. వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బలకు గురి కాకుండా జాగ్రత్త పడాలని మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ ప్రముఖ షుగర్ డాక్టర్ బి శరత్ బోస్ అన్నారు. బాపట్ల మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ జనరల్ బాడీ సమావేశం స్థానిక ఈకో హౌస్ నందు సంస్థ అధ్యక్షులు డాక్టర్ పంగులూరి హరిప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. పట్టణంలోని అన్ని స్వచ్ఛంద సేవ సంస్థల్ని కలుపుకొని అన్ని విషయాలు సహకారం అందిస్తామని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరి సహకారంతో పట్టణ పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ఆయా సంస్థల సభ్యులు పాల్గొని పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సభ్యులకు ఆరోగ్యపరమైన అంశాల్ని డాక్టర్ బి శరత్ బోస్ తెలియజేశారు. పురపాలక సంఘ అనుమతితో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి మానవతా స్వచ్ఛంద సేవ సంస్థల్ని సేవలు అభినందిస్తూ నిర్వాహకులను అభినందించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవ సంస్థలు మరింతగా భాగస్వాములై బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మానవతా సంస్థ తరపున బృందావనం, హిందూ శ్మశాన వాటిక లోపల షెడ్ నిర్మాణానికి పల్లెపు ప్రాంతాన్ని ఇసుకతో మేరకు వేయించాలని, హిందూ శ్మశాన వాటికలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పట్టణ అభివృద్ధి ప్రణాళికను మెమరాండం ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా సేవ సంస్థ ఆధ్వర్యంలో యోగాసనాల కార్యక్రమం జరిగింది. పై కార్యక్రమంలో సంస్థ చైర్మన్ డాక్టర్ బి శరత్ బోస్, సంస్థ కన్వీనర్ ప్రముఖ న్యాయవాది తోట రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి గురుజాల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు అల్లాడి రవికుమార్, సంస్థ ట్రెజరర్ సిహెచ్ కేశవులు, మహిళా సమైక్య అధ్యక్షురాలు కోల పద్మజ, సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మం శ్రీహరి, శ్రీ భావపూరి విద్యా సంస్థల ప్రిన్సిపల్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ ఆవల వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ ఎం సూరిబాబు, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ జోష్న, మహిళా కార్యదర్శి కరణం రవీంద్రబాబు, మూర్తి, శ్రీనివాస్, సిహెచ్ శ్రీదేవి, మానవతా సంస్థ మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బి శరత్ బోస్, వి జోష్న ప్రదర్శించిన స్క్రిప్ట్లు అందరినీ ఆలోచింపజేశాయి. స్కిట్స్ అంటే చిన్న ఒక డ్రామాలు లాంటి చిన్న డ్రామాలు లాంటివి అన్నమాట. ఇవన్నీ పెద్ద హంగామా లేకుండా చేసేవి రకరకాల విషయాల మీద, సాంఘికంగా ఉన్న విషయాల మీద స్కిట్స్ వేయడం మొదలుపెట్టాం. అలాగే మన సభ్యుల దీనికోసం వినోదం కోసం రకరకాల వినోద కార్యక్రమాలు కూడా ఈ దీంట్లో చేస్తున్నాం. అది శ్మశాన వాటిక. ఇప్పుడు దాకా మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ ఒకసారి చేస్తే ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజుగా చూడడానికి ఏమి ఉండదు. కేవలం ఆ ఫోటోల ద్వారానే మనకు తెలుస్తుంది ఆ రోజున ఫలానా కార్యక్రమం చేసామని. కానీ ఇప్పుడు మన శ్మశాన వాటికని అడాప్ట్ చేసుకున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. మనకి ప్రతిరోజు తెలుస్తుంది మనం ఏం కార్యక్రమం చేస్తున్నాం అన్నది. ఇది ఒకరోజు చేయడం, రెండో చేయడం కాదు. దాని కింద మనం ఉచిత అంతిమ వాహనాన్ని ప్రొవైడ్ చేద్దామని మన కార్యక్రమం. ప్రస్తుతానికి అది అంతగా నడవట్లేదు. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్ ఉందని నమ్ముతాను నేను.
సో ఆ విధంగా మన ఫౌండేషన్తో పాటు మన బిల్డింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బరియల్ గ్రౌండ్ తీసుకొని ఆ ఇష్యూని ఒక స్టేజ్లో కొంచెం బ్యాక్ స్టెప్ వేసిన స్టేజ్ కూడా ఉన్నామండి. కానీ మన టీం వర్క్తో దాన్ని సాధించి దాని అచీవ్మెంట్ అనేది గ్రేట్ అచీవ్మెంట్ అండి. గవర్నమెంట్ సైడ్ కూడా చూస్తే వాళ్ళు కూడా మనకి ఇంత ఓకే చేస్తున్నారు, మనం కూడా మన సపోర్ట్ ఇవ్వాలి. అలాగే గవర్నమెంట్ కూడా రూల్ తీసుకొచ్చింది, ప్రతి స్టేట్లో మన స్టేట్లో బరియల్ గ్రౌండ్స్ వాళ్ళు అండర్గా తీసుకోవాలి యాక్చువల్గా. సో అది మన ద్వారా వెళ్తుందని గ్రేట్ అచీవ్మెంట్ అండి మన మానవతకు మాత్రం. అదేవిధంగా నేను మన డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడే, మన సజెషన్స్ కూడా చాలా అవసరం అండి. సో ఈ మన జనరల్ బాడీ మీటింగ్ నాకు వచ్చి ఈసారి చాలా తక్కువ వచ్చారు, పర్లేదు. కానీ ఎప్పుడు అంత మన సజెషన్స్ కూడా వస్తే దేశంలోని తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం అలాగే తొలి భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయం బాపట్లలోనే పురుడు పోసుకుందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశ్వవిద్యాలయ లోగోను ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో టౌన్ హాల్లో ఆదివారం ఆవిష్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు బాపట్లలోనే బీజం పడిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి ఇక్కడి టౌన్ హాల్లోనే అంకురార్పణ జరిగిందని గుర్తు చేశారు. 1913లో ఇక్కడ జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం నాయకులు డిమాండ్ చేశారు. వారి కోరిక మేరకు 13 సంవత్సరాల తర్వాత 1926 ఏప్రిల్ 26న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవిర్భవించిందన్నారు. ఈ విధంగా బాపట్ల తెలుగు రాష్ట్రానికి, తెలుగు లిపికి, తెలుగు తల్లికి, తెలుగు విశ్వవిద్యాలయానికి పుట్టినిల్లుగా బాసిల్లుతుందన్నారు. ఇది బాపట్ల వాసులందరికీ గర్వకారణమని, తెలుగు జాతి వికాసానికి విశ్వవిద్యాలయం ఎంతగానో దోహదపడిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు ఆదినారాయణ, బాబు శంకర్, పవన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రం అలాగే తొలి భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయం బాపట్లలోనే పురుడు పోస్తున్నాయి. ఇక్కడే ఆవిర్భవించాయి బాపట్ల టౌన్ హాల్లో. భాషాపరంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దానికి ఇక్కడే పునాది పడింది, దానికి ఇక్కడే బీజం పడింది. ఆంధ్రోద్యమం ఇక్కడే ప్రారంభమైంది. అలాగే మొట్టమొదటి ప్రథమాంధ్ర మహాసభలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, తెలుగు వరకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలి అనే ఆలోచన, ఆ ప్రతిపాదన, ఆ డిమాండ్ ఇక్కడే టౌన్ హాల్లోనే బాపట్లలోనే. మరి ఆ ఆలోచన 10 సంవత్సరాల్లో సాకారమైంది. 1913లో ఇక్కడ తీర్మానం చేస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయం కావాలి అని 1926లో ఏర్పడింది ఆంధ్ర విశ్వవిద్యాలయం. 1926 ఏప్రిల్ 26, సరిగ్గా 100 సంవత్సరాలు అయింది ఈరోజుకి. మనం 2026 ఏప్రిల్ 26 ఉన్నాం. గత వసంతాల ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. మనం కూడా ఇక్కడ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, మరి ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే జాతి వికాసానికి ఎంతగానో దోహదపడింది. జాతి నిర్మాణానికి, తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు భాష వికాసానికి మరి విశ్వవిద్యాలయం ఎంతగానో కృషి చేస్తుంది. అటువంటి విశ్వవిద్యాలయ ఘనతను తాకాల్సిన అవసరం ఉంది. ఆ విశ్వవిద్యాలయ పుట్టుకకు ఇక్కడే బీజం పట్టడం విశేషం. ఈ సందర్భంగా మనం ఆంధ్ర విశ్వవిద్యాలయ లోగోతో మనం ఆ లోగోని ఆవిష్కరించడం జరిగింది. మనకి ఆ కార్యక్రమాన్ని చేసుకుంటాం. బాపట్ల పట్టణంలో సెన్సెస్ 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా 5K రన్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సిబిజెడ్ చర్చి గేట్ నుండి డిఆర్ఓ గంగాధర్ గౌడ్ ర్యాలీ ప్రారంభించారు. ఈ 5K రన్ ర్యాలీ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల వరకు వెళ్లి తిరిగి మున్సిపల్ హైస్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2027 అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా బాపట్ల పట్టణంలో ఈ 5K రన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, భారతదేశము చాలా పెద్ద దేశమైనప్పటికీ మనం ఈ జనాభా గణన అనేది అతి ముఖ్యమైన కార్యక్రమం. 2011లో మనకి జనాభా గణన జరిగింది. తర్వాత 2021 జరగాల్సింది. ఇప్పుడు కరోనా వల్ల జనాభా గణన జరగలేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వారు 2027లో జనాభా గణన చేయటకు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు మే 1వ తారీఖు నుండి అవుట్ సోర్సింగ్ ఆపరేషన్స్ బ్లాక్ ఎన్యూమరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము అవుట్ సోర్సింగ్ బ్లాక్స్ ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్యూమరేటర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత సూపర్వైజర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. మరి మన జిల్లాలో 20 మండలాలకు 20 మంది క్యాచ్ ఆఫీసర్లు, ఒకరు మున్సిపల్ కమిషనర్లు క్యాచ్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ రెండు కూడా ఈ యొక్క ఎన్యూమరేటర్కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ
చెప్తా ఉన్నారు. ఈ నెలాఖరుకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి మనం 1వ తారీఖు నుంచి హౌస్ కీపింగ్ బ్యాక్ ప్రతి ఇంటికి ముందు జనగణన చేయడం జరుగుతుంది. మరి జనాభా గణన అనేది మన ప్రణాళికలు తయారు చేసడానికి కోసం రాజ్యాంగంలో మన ఏ ప్రాంతాల అభివృద్ధి చెందినాయి, ఏ ప్రాంతాల అభివృద్ధి చెందలేదు, ఏ ప్రాంతాలకి ఎటువంటి మనం సదుపాయాలు కల్పించాలి అనేది బ్యాంకులు వేసిన కోసం ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ జనాభా గణనలో పాల్గొంటారు. కర్లపాలెం మండలం పాతనంతాయపాలెం గ్రామంలో వేంచేసున్న గ్రామ దేవత పోలేరమ్మ తల్లి 12వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి జలబిందెలు, మల్లెపూల సేవ, కుంకుమ పూజ, చద్ది నైవేద్యాలు, అక్కల రమణారెడ్డి గృహం నుండి కనక తప్పెట్టతో పుట్టింటి పట్టుచీర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆ వినాయకుడి దగ్గరికి 2 అక్షంతలు అయితే తలలో వేసుకోండి, పువ్వులైతే పువ్వు తలలో పెట్టుకోండి. మహాగణపతి దేవతా ప్రసాదం పూజ చేసినవి తెలుసా ఉన్నామి. ఆ వినాయకుడి దగ్గర ఎక్కైనా దీపాదేశాధీశ్వరి సుముఖో భవ. డీజిల్ కోసం కర్లపాలెం పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరుతున్న వాహనదారులు. ఉదయం నుండే గుంటూరు, పొన్నూరు, బాపట్ల పట్టణాల్లో పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడడంతో డీజిల్ కోసం కర్లపాలెంలో ఉన్న 3 పెట్రోల్ బంకుల్లో 2 బంకుల్లో డీజిల్ లేదని బోర్డులు వెలిశాయి. జాతీయ రహదారి పక్కన ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం వాహనాలు బారులు తీరాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేరం గరుడాచలం నాయుడు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక శాసనసభ్యులు వేగశిర నరేంద్రవర్మ. దేశంలోని తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, తొలి భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయం బాపట్లలోనే పురుడు పోసుకుంది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పి సాయిబాబు. వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ ప్రముఖ షుగర్ డాక్టర్ బి శరత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.